నేను రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నా, నీ ఇల్లు స్వయంగా ఇలా రెడ్డికుంటలో కోస్గిలో ఉన్న మాట వాస్తవమా కాదా? రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి గారి సోదరుడు అనుముల తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లు దుర్గం చెరువు FTLలో ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారి ఇల్లును మాత్రం ఎవడు ముట్టడు, హైడ్రా రాదు, ఇంకొకటి రాడు, ఎవడు రాడు, ఏ అధికారి రాడు, అంత ధైర్యం వాళ్ళకి లేదు. అట్లాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు బఫర్లో ఉంటుంది, మంత్రులు డాక్టర్ వివేక్ ఇల్లు బఫర్లో ఉంటుంది, KVP రామచంద్రరావు ఇల్లు బఫర్లో ఉంటుంది, మీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు హిమాయత్ సాగర్ చెరువు మధ్యలో ఉంటుంది. ఇవి ఏవి కనబడాయట, వీటిని మాత్రం ముట్టడానికి అధికారులకు ధైర్యం లేదు, హైడ్రా కళ్ళు కనబడతలేవు. కానీ గరీబోడైతే పేదవాడైతే పర్మిషన్లున్నా, ఫీజులు కట్టించుకుంటున్నా, రిజిస్ట్రేషన్లున్నా, ట్యాక్సులు కట్టించుకుంటున్నా, నీ ఇష్టం వచ్చినట్టు ఇవాళ కూలగొడతానంటే పేద ప్రజలు వదిలిపెట్టారు. రేవంత్ రెడ్డి గారు నిన్ను, నీ రాహుల్ గాంధీని తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు కుర్చీ మడత పెట్టి, ఇలా కుర్చీలో కూర్చున్నాను ఎగురుతున్నావు, అదే కుర్చీని మడత పెట్టి నిన్ను తరిమి తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా.